మంది చిల్ అవుతారు, కొంతమంది సఫర్ అవుతారు. సో అట్లా నేను డిఫరెంట్ కంట్రీస్ తిరిగినా అండి. డిఫరెంట్ కంట్రీలో ఈ స్టూడెంట్స్ లైఫ్ని నేను చాలా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, కొంతమంది ఉన్నారు ఏమని చాలామంది నేను యూఎస్లో కూడా నేను ఒక కంపెనీ స్టార్ట్ చేసిన. సో యూఎస్లో కూడా నేను చాలామందిని చూడడం జరిగింది. ఎట్లా అంటే 30 lakhs లోన్ తీసుకుంటారు, 10 లక్షలు ఇంట్లో ఇస్తారు, 20 లక్షలు 15 లక్షలు 10 లక్షలు యూనివర్సిటీకి కడతారు. మిగతా 5-10 లక్షలు ఉంటాయి కదా, అరే చిల్ అవుదాం రా ఫస్ట్ అనేసి ఏం చేస్తారు, ఈ మధ్యలో అందరికి ఒక ఫ్యాషన్ ఏమైపోయిందంటే మంచి బట్టలు వేసుకొని ఎక్కడెక్కడైతే టాప్ బిల్డింగ్స్ ఉంటాయో అక్కడికి పోయి ఎక్స్ప్లోర్ చేయడము, ఈ వ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం, యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అని వాడు జాబ్ని పక్కన పెడతాడు. సో ఆ పక్కన పెట్టి ఇప్పుడే కదా నేను వచ్చినా, ఇప్పుడే నేను చేయలేను అనుకొని చాలామంది ఇట్లాంటి వాటికి పోతారు. కానీ నేనేమంటా అంటే, జాబ్ ఎప్పుడు నీ గురించి వెయిట్ చేయదు. ఒక వేకెన్సీ ఉంది అంటే నువ్వు ఇమ్మీడియట్గా నువ్వు పోయి నీ 100% నువ్వు ఇస్తే కొంచెము ఏదో విధంగా వాడు అరే వీడి టైంకి వచ్చిందనో, లేకపోతే వీనికి ఒక డిజైర్ ఉంది చెయ్యాలి అని ఒక ఆశ ఉందనో, లేకుంటే వాళ్ళ ఫ్రెండ్ గాడు ఎవడో రిఫరెన్స్ ఇచ్చిండనో, ఏదో ఒకటి చేసి నీకు ఒక జాబ్ అనేది ఇస్తారు. సో నువ్వు ఇవన్నీ పట్టించుకోకుండా నువ్వు ఎంజాయ్ చేసి 6 నెలల తర్వాత వచ్చి నాకు పార్ట్ టైం లేదు, నాకు ఫుల్ టైం లేదు, నాకు జాబ్ లేదు, జాబ్ మార్కెట్ లేదు అనడం కరెక్ట్ కాదు కదా. సో ప్రాక్టికల్గా ఇట్లుంది. అంటే మన ఇండియన్స్ పిల్లలు మొత్తం అక్కడికి రావడం జరుగుతుంది. అంటే ఈ స్కామ్స్లలో ఇరకడం, ఈ కన్సల్టెన్సీస్ కూడా చాలా వరకు డబ్బుల కోసం పిల్లల్ని ఇబ్బందులు పెట్టి ఫేక్ కన్సల్టెన్సీలు చాలా ఉన్నాయి. అంటే మీరు పిల్లలకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఇండియన్స్ అక్కడ లండన్కి వచ్చే వాళ్ళకి ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను అదే చెప్పాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడైతే బ్రాండింగ్ ప్రమోషన్కి అయితే రాలేదండి, మళ్ళీ జనాలు అట్లాగే అనుకోగల. బట్ ఏంటి అంటే, ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా హెల్ప్ కావాలి మా నుంచి అనుకుంటే నా సఖీ తెలుగు రుచులు పేజ్కి అయినా మీరు మెసేజ్ చేయొచ్చు, లేకుంటే వాళ్ళు ఎట్లనో ఒక ద్వారా నన్ను అప్రోచ్ అయితే డెఫినెట్గా నా నుంచి ఏ హెల్ప్ కావాలో 100% నేను చేస్తానండి. డన్. ఓకే అండి. అండ్ మోర్ ఓవర్ నేను మిమ్మల్ని యాక్చువల్గా అప్రోచ్ అయింది ఆ పర్సన్ డీటెయిల్స్ తెలుసుకొని ఆ పర్సన్కి మనం కాంటాక్ట్ అయ్యి ఏదో ఒకటి చేద్దామండి. ఓకే, ఎవరు ఈ మేడారంలో జరిగిన ఎగ్జాక్ట్లీ డన్. ఆ పర్సన్ నంబర్ కూడా నేను తీసుకుంటాను. అంటే ఏదన్నా మీటింగ్ అన్న అరేంజ్ చేస్తాను. అంటే ఆయన నంద్యాల కర్నూలు కాబట్టి, సో ఆయన రప్పించడానికైనా నేను ట్రై చేస్తాను, లేకుంటే నంబర్ అయినా కానీ తీసుకొని మీకు కాంటాక్ట్ చేయడం కానీ ఏదో ఒకటి చేద్దాం.